Now you take activity book. So last class workbook completed. Now take activity book, page number 36. Page number 36 తీసుకోండినా. Okay. The stickers of a watermelon, a motorbike, a boy and an orange are given in the sticker sheet. Paste these stickers based on their appropriate weights. ఏమి ఇచ్చాడంట? వాటర్ మిలన్ ఇచ్చాడు, మోటార్ బైక్ ఇచ్చాడు అండ్ బాయ్ ఆరెంజ్. ఈ స్టిక్కర్స్ మీకు ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు? బ్యాక్ సైడ్ ఉంటాయి మీకు స్టిక్కర్స్. సో ఇక్కడ వెయిట్ ని చూసుకొని ఆ స్టిక్కర్ ని తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఆ వెయిట్ లో పెట్టేయాలి. ఫస్ట్ వన్ ఏముంది? 80 గ్రామ్స్. 80 గ్రామ్స్. 1000 అయితే 1 కేజీ అవుతుంది నాన్న. 80 గ్రామ్స్ దేనికి వస్తుంది? ఆ 80 గ్రామ్స్ అన్నది ఆరెంజా, మోటార్ బైకా, బాయా, వాటర్ మెలనా? దేనికైతే అది పేస్ట్ చేయండి. 100 కేజీ. 100 కేజీ వెయిట్ ఎక్కువ ఉండాలి. దేనికి ఉంటుంది వెయిట్ ఎక్కువ? చూసుకొని అక్కడ పేస్ట్ చేయండి. 26 కేజీ. 26 కేజీ. 26 కేజీస్ ఉండాలండమ్మా. మీరు ఉంటారు వెయిట్ 26 కేజీస్ అలా. నెక్స్ట్ 5 కేజీ. 5 కేజీ ఏముండొచ్చు అది పెట్టేయండి అక్కడ. స్టిక్కర్ని తీసుకొచ్చి అక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ వన్. నెక్స్ట్ కింద రోమన్ చూడండి. The stickers of 3 containers are provided in the sticker page. Paste them in the given space based on the given capacities. అక్కడ మీకు స్టిక్కర్స్ ఇచ్చిన దగ్గర మీకు కంటైనర్స్ ఇచ్చారనా. అంటే మనం లిక్విడ్ పోసేవి 3 ఇచ్చారు. ఆ 3 తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. 100 ml. 100 ml ఎందులో పడుతుంది? ఈవెన్ ఉంటుంది 100 ml. ఏ దాంట్లో పడుతుందో అది తీసుకొచ్చి అక్కడ పేస్ట్ చేయండి. 70 లీటర్స్. 70 లీటర్స్ అంటే ఈవెన్ వస్తుంది నాన్న. ఇంత పెద్దగా ఉంటుంది. అందులో పడుతుంది అది 70 లీటర్స్. నెక్స్ట్ 25 లీటర్స్. ఇప్పుడు మన ఇంట్లో వాటర్ క్యాన్ ఉంటుంది కదా, ఆ వాటర్ క్యాన్ కి 25 లీటర్స్ పడుతుంది. ఓకే, దట్ స్టిక్కర్స్ యూ వాంట్ టు పేస్ట్ దేర్. నెక్స్ట్ టర్న్ ద పేజ్. రీడ్ దట్ హెడ్డింగ్ అనా. Estimate the distance between the points. Measure the distance using a measuring scale and complete the table given below. ఏం చేయమన్నారు అక్కడ? మీకు పాయింట్స్ ఇచ్చారు. ఆర్, క్యూ, పి, టి, ఎస్ అని. అవునా? సో ప్రతి పాయింట్ దగ్గర నుంచి పాయింట్కి లైన్ నోట్ చేసుకుంటాం. సపోజ్ క్యూ నుంచి ఆర్కి, ఆర్ నుంచి ఎస్కి, టీ నుంచి పీకి, క్యూ నుంచి పీకి అలా లైన్స్ డ్రా చేస్తాం. చేసేసిన తర్వాత కింద మీకు ఇచ్చారు చూడండి, టేబుల్ ఇచ్చారు. పి అండ్ క్యూ అంటే పీకి క్యూకి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది? ఎస్టిమేటింగ్ డిస్టెన్స్ అండ్ యాక్చువల్ డిస్టెన్స్ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వాంట్ టు రైట్ యాక్చువల్ డిస్టెన్స్. యాక్చువల్ డిస్టెన్స్ మెన్షన్ చేయండి మా. మీకు ఎంత వచ్చిందో అంత కరెక్ట్గా మెన్షన్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్. సో దానికి ముందు మీకు ఎస్టిమేటింగ్ డిస్టెన్స్ అని ఉంది. ఎస్టిమేటింగ్ డిస్టెన్స్కి ఎలా ఎస్టిమేట్ చేయాలో బిఫోర్ మీకు వర్క్ బుక్ చెప్పేటప్పుడు చెప్పాను. సో దాన్ని బట్టి ఎస్టిమేట్ చేయండి. యూ విల్ ట్రై దిస్ వన్. ఆఫ్టర్ వల్ ఐ విల్ టెల్ దిస్ ఆన్సర్స్. ఓకే, మీరు ట్రై చేయండి ఫస్ట్, నెక్స్ట్ నేను చెప్పేస్తాను. నెక్స్ట్ టర్న్ ద పేజ్. ఎస్టిమేట్ ద లెంగ్త్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్ట్స్ and then use a measuring scale to find their actual lengths. So ఏమంటున్నాడు? Estimate the lengths of the following objects and then use a measuring scale to find their actual lengths. So measuring scale ని యూజ్ చేసుకొని దాన్ని మెజర్ చేయమంటున్నాడు. స్కేల్ తీసుకొని మెజర్ చేయమంటున్నారు. స్కేల్ తీసుకొని మెజర్ చేసి మనము అక్కడ యాక్చువల్ లెంత్ నోట్ చేయాలి. హౌ లైక్ యూ వాంట్ టు టేక్ ద మెజర్మెంట్? హౌ లైక్ యూ వాంట్ టేక్ మెజర్? సి యూ హ్యావ్ స్కేల్ నో.
సినన ఏ ఆబ్జెక్ట్ అయినా ఎగ్జాక్ట్లీగా 0 దగ్గర స్టార్ట్ చేయాలి. ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలన్న 0 దగ్గర పెట్టాలి. అర్థమైందా? 0 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంటే అంత కౌంట్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడికి ఉంది ఎగ్జాక్ట్లీగా అంటే ఇక్కడ ఏంటిది? ఇది 1, 1.1, 1.2, 1.3, 1.4, 1.5 అంటే 1.5 ఉన్నట్లు. అర్థమైందా? 1 సెంటీమీటర్ 5 మిల్లీమీటర్స్ ఉన్నట్లు. స్కేల్ కొంచెం ఇలా వచ్చి ఉంటుంది మా, అవునా? ఈ ఎక్స్ట్రా ఉన్న స్పేస్ మీకు అవసరం లేదు. ఎక్స్ట్రా ఉన్న స్పేస్ మీకు అవసరం లేదు. ఎగ్జాక్ట్లీగా మీరు ఇక్కడి నుంచే పెట్టాలి. మీకు ఎక్కువ స్కేల్ ఉన్నా కూడా అవసరం లేదు. బుక్ని ఇలా ఏ ఆబ్జెక్ట్ ని ఇలా మెజర్ చేయాలి. ఓకే, సో అక్కడ మీరు మెజర్ చేసేసి యాక్చువల్ ఎంత, ఎస్టిమేటింగ్ ఎంత అనేది నోట్ చేయండి మా. నెక్స్ట్ వన్, సెకండ్ రోమన్. Write the lengths of the following objects in centimeters. అక్కడ మీకు ఇచ్చారు బెంచ్. ఫస్ట్ వన్ length in meters and centimeters. 1 meter 30 centimeters. So 1 meter 30 centimeters ni centimeters లో చెప్పమన్నాడు. 1 meter is equal 100 centimeters. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి సెంటీమీటర్స్ ఆల్రెడీ. సో 130 centimeters. That is the answer. Please write down the answer there. Next, length in meter and centimeter. 1 meter 10 centimeters. Same like this nana. 1 meter is equal 100 centimeters. No, 100 plus 10 110 centimeters. Next, length into meter and centimeters. 2 meters ma. 1 meter 2 meters ఎన్ని వస్తాయి? 200 వస్తుంది. సో ఆల్రెడీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 సెంటీమీటర్స్ ఉన్నాయి. అంటే ఏమవుతుంది ఆన్సర్? 205 సెంటీమీటర్స్. ఈ ఆన్సర్ ఒక్కటి నోట్ చేసుకోండి. 205 అనేది మాత్రం నోట్ చేయండి. నెక్స్ట్ 4 meter 30 centimeters. That is called 430 centimeters. Okay. And the base problem is there now. A construction crew spent 4 days paving a sketch or road. So road ni stretch chestunaru. The table below shows the length of road paved each day. The entire length of the road will be 30 kilometers. What is the total remaining length of the road that needs to be paved after the 4 days? So వాళ్ళు ఏమనుకున్నారు? 30 కిలోమీటర్స్ రోడ్ని వేయాలనుకున్నాను. ఆ 30 కిలోమీటర్స్ రోడ్డుని వేయాలనుకొని సో ఒక్కొక్క రోజు కొంచెం కొంచెం వేస్తూ వచ్చారు. సో అన్ని రోజెస్ కానీ కంప్లీట్ అయ్యిందా? సో అయ్యింటే ఎన్ని రోజులకు అయిపోయిందా లేదా, మిగిలింటే ఎంత మిగిలింది అని అడుగుతున్నాడు క్వశ్చన్. మండే 6 kilometers 260 meters. ట్యూస్డే 8 kilometers 340 meters. Wednesday 5 kilometers 810 meters. Thursday 6 kilometers 530 meters. సో ఈ 4 days కానీ ఇంత రోడ్ కన్స్ట్రక్షన్ పూర్తయిపోయింది. ఇప్పుడు అతను అనుకున్న గోల్ రీచ్ అయ్యాడా లేదా, కాకపోతే ఇంకా ఎంత మిగిలిపోయింది, ఇంకా ఎంత వేయాలి అన్నది అడుగుతున్నాడు క్వశ్చన్. ఫస్ట్ అక్కడ గ్యాప్ ఇచ్చారు కదా, మీకు ఆ గ్యాప్లో నోట్ చేసుకోండి. 6 260 8 340 5
30, 0, 6 plus 4, 10, 11, 12, 13, 14, 5, 5 plus 8, 13, 13 plus 5, 18 plus 1, 19, 6 plus 8, 6 plus 8, 14 Anna, 14 plus 5, 19, 19 plus 6, 25 plus 1, 26. So totally 26 kilometers 940 meters of road is completed. So how much distance of road is pending here? And the road మిగిలిపోయింది. So what is the total remaining length of road that needs to be paved after the 4 days? 4 days తర్వాత ఇంకా ఎంత వేయాలనుకున్నాడు? Total is what Nana? Total road ఎంత అనుకున్నాడు? 30 kilometers. అవునా? So how much finish? 26 kilometers 940 meters finished. So 0 నుంచి 0 పోతే 0. ఈ 0 నుంచి 4 పోదు కాబట్టి we want to take borrowing from 3. 10. Here 9. 9. 10 నుంచి 4 కట్ చేస్తే 6. 0. 9 నుంచి 3 కట్ చేసి 6 కట్ చేస్తేనా 3. సో ఇంకా మనకు 3 kilometers 3 kilometers 60 meters of road pending. Okay, this one there note Nana, అక్కడ నోట్ చేసుకోండి. Next one, RF is measuring the length of leaves for an art project. Art project కోసం అతను మెజర్ చేస్తున్నాడు. సో ఆ లీఫ్ ఎంత ఉందో చెప్పండి అనే కరెక్ట్ గా ఎంత ఉంది స్కేల్ పైన చూడండి 11.5 ఉంది. ఇక్కడ మీకు బాక్స్ ఇచ్చారు కదా, ఆ బాక్స్ లో నోట్ చేసుకోండి. ఇలా బాక్స్ ఉంది మీకు 11.5 centimeters. ఓకే, next one, the following objects are measured on a centimeter scale. Note down the measurement and convert the total measurement into millimeters. Okay na? First of all ఏం చేయమంటున్నాడు? ఆ మెజర్మెంట్ మెన్షన్ చేయండి. ఆఫ్టర్వర్డ్స్ యు కన్వర్ట్ ఇంటూ మిల్లీమీటర్. తర్వాత కన్వర్ట్ చేయండి అంటున్నాడు. ఫస్ట్ వన్ ఏంటి నాన్న చూడండి. క్రాన్ ఇస్ దేర్ నా ఫస్ట్ వన్. Like this they given no for answer. So first one 3.8 centimeters. Okay, so after converting 3 centimeter is equal how many millimeters Nana? 3 centimeters is equal how many millimeters? ఎందుకంటే millimeters లోకి మార్చమన్నాడు కదా. 1 centimeter is equal 10 millimeters. So 3 can no say 30. Already ఇక్కడ ఎన్ని millimeters ఉన్నాయి? 8 ఉన్నాయి. 30 plus 8 ఏమవుతుంది? 38. Okay, first one. Second one, hanger ఇచ్చింది కదా. So how much that one hanger? 30.5 centimeters. So we want to converting no. 1 centimeter is equal 10 millimeters. So 13 ki 130 plus 5 135 millimeters. Okay, next one. Auto is there Nana. So auto is 7.7 centimeter. So 7 ki em ostundana 1 ki 10 అయితే 7 ki 70 plus 7 77 millimeters. Okay, next brush. Paint brush is there now.
press. So how much Nana? 11.5. 11.5. So 11.5 means 110 plus 5, 150 millimeters. Okay, like this we want to convert. Okay, next. Let's go to next page. Kishore measured the weights of few objects on a balance scale. Note down the weights of the objects in each box in the given space. అక్కడ మీకు పిక్చర్స్ ఇచ్చారు మా. వన్ సైడ్ స్టోన్స్ ఇచ్చారు, వన్ సైడ్ వెయిట్ స్టోన్స్ ఇచ్చారు, వన్ సైడ్ ఆబ్జెక్ట్స్ ఇచ్చారు. సో అక్కడ ఉన్న వెయిట్ ని మీరు ఇక్కడ మెన్షన్ చేయడమే. సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు అక్కడ 1 kg 500 grams. లైక్ దిస్ వి వాంట్ టు రైట్ 1 kg 500 grams. Okay, second one చూడండి. How many is there? 100 grams. కనబడుతున్నాయి కదా మీకు అక్కడ. నెక్స్ట్ 5 kg 250 grams. So like this only you want to write, and అక్కడే ఆన్సర్స్ ఉన్నాయి, అవి చూసి కింద మెన్షన్ చేయడమే. ఓకేనా చిల్డ్రన్? అక్కడే ఉన్నాయి ఆన్సర్ చూసి రాయండి. నెక్స్ట్ వన్, టర్న్ యువర్ పేజ్. విచ్ ఈస్ హెవియర్? టిక్ 8. సో మీకు ఇక్కడ బ్యాలెన్స్ ఇచ్చారు, సింపుల్ బ్యాలెన్స్ ఇస్ దేర్ నో. ఆ బ్యాలెన్స్ లో ఆటోమేటిక్ గా వెయిట్ ఎక్కువ ఉందంటే ఏమవుతుంది? డౌన్కి వెళ్ళిపోతుంది నాన్న. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నా నెత్తిపైన ఏదైనా గట్టిగా పడిందంటే ఏమవుతాను? కింద పడిపోతాను, అవునా? ఇప్పుడు ఇలా 2 హ్యాండ్స్ పెట్టుకుని ఉన్నాను, ఈ హ్యాండ్ మీద ఒక స్టోన్ గట్టిగా పెట్టేసి ఏమవుతుంది? డౌన్ అయిపోతుంది కదా. దీని మీద పెడితే ఇలా డౌన్ అవుతుంది, అవునా? సో ఎప్పుడైతే వెయిట్ ఎక్కువ అవుతుందో అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా హ్యాండ్ డౌన్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు బ్యాలెన్స్ అబ్జర్వ్ చేశారంటే డౌన్కి వెళ్ళిపోయినది వెయిట్ ఎక్కువ ఉన్నట్లు. ఓకే, సో ఏమంటున్నాడు? విచ్ ఈస్ హెవియర్, దట్ వన్ యూ పుట్ ద టిక్ మార్క్. ఏదైతే హెవీ ఎక్కువ ఉందో దానికి టిక్ చేయండి అంటున్నాడు. సో హెవీకి టిక్ చేసేయండి. నెక్స్ట్ రోమన్ అన్న, హౌ మెనీ మోర్ గ్రామ్స్ ఆర్ కిలోగ్రామ్స్ ఆర్ నీడెడ్ టు బ్యాలెన్స్ ద weight. సో ఇక్కడ కొన్నింటికి మనకు ఇచ్చేసారు నాన్న, కొన్నింట్లో ఆబ్జెక్ట్ తక్కువ ఇచ్చారు. సో ఇది అది ఈక్వల్ కావాలంటే ఇంకా ఎంత కలపాలి అనేది క్వశ్చన్ ఇక్కడ మనకు. ఫస్ట్ వన్ చూడండి, 1850 grams ఉంది వన్ సైడ్. 1850 grams one side. Second side how much? 1 kg. 1 kg means 1000 no? 1500 grams అనుకుందాం. సో ఇది ఈక్వల్ కావాలి అంటే ఇంకా మనం ఎంత కలపాలి నానా? 350 grams కలపాలి. అప్పుడు ఏమవుతుంది? 1850 grams అవుతుంది. అంటే మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఏంటి? 350 grams నోట్ చేయాలి. కింద ఇచ్చిన బాక్స్ లో 350 grams అని మెన్షన్ చేయండి. నెక్స్ట్, వాటర్ మెలన్ హ్యాడ్ 5 kgs. అక్కడ ఏ స్టోన్ ఉంది? 1 kg స్టోన్ ఉంది. సో 5 kgs రెండు ఈక్వల్ కావాలంటే ఇంకా మనకి ఎంత కావాలని అక్కడ? 4 kg. ఎంత కావాలి? 4 kg. 4 kg నోట్ చేసుకోండి. Sugar 15 kgs is there. So this side stone is see 5 kgs is there. So another one, how much one ma? So 10 kg. ఎంత కావాలి ఇంకా? 10 kg. Next, four kgs ఉన్నాయి books. Stone is the how much? 1 kg 500 grams. 4 kg కావాలి అంటే ఇంకా ఎంత కావాలి? 2 kg 500 grams కావాలి, అవునా? So this one you want to enter there. Next, 2 kgs ఉంది మా. సో అక్కడ మనకి స్టోన్స్ ఇచ్చారు, కౌంట్ చేసుకోండి. 50, 100, 200, 500. సో టోటల్లీ 850.
1 kg 1150 grams. మేడం ఎట్లా వచ్చింది, ఎలా వచ్చింది? 2 kgs మీనింగ్ వాట్ నాన్న? 2 kg అంటే ఏమని మీనింగ్? 2000 grams అని, అవునా? మనకు అక్కడ ఎంత ఇచ్చారు కౌంట్ చేస్తే? 850 grams ఇచ్చారు. ఎంత తక్కువ ఉంది చూడండి. 0 నుంచి 0 పోతుంది 0, 0 నుంచి 5 పోతే 4 అయింది, 10, 9, 1, 10 నుంచి 5 పోతే 5. ఓకే, సో ఇంత తక్కువ ఉంది. ఆ ఆన్సర్ని ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ వన్, 25 kgs this side how nana? This side how much kg? 5 plus 5 10, 12, 13 kgs ఉంది. ఇంకా ఎంత కావాలి? 25k, 12 kgs. Okay, please enter that. మన హోంవర్క్ ఇచ్చిన నీట్గా చేసేసుకోండి అక్కడ. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేస్తాను.